హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ చేయాలో చూపిస్తాను. ఇదేంటి అంటే ఫ్రెష్ చిక్ పీస్ అండి. అంటే మనకి చోలే బీన్స్ ఉంటాయి కదా, అవి ఎండినవి. ఇవి ఏంటి అంటే మనకి పచ్చివి అన్నమాట. ఇవి మనకి ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి. ఇవి మనకి ఏంటి అని అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ పాడ్స్ని కరెక్ట్గా. ఆ తర్వాత మనం ఇట్లాగా ఒలిసి పెట్టుకోవాలి. మనకి పచ్చి బఠానీలు ఎలాగో సేమ్ ఇవి కూడా అట్లనే ఉంటాయి అన్నమాట మనకి. సో ఇట్లాగా మనం అన్నీ ఒలిచేసుకొని ఇంకా ఫస్ట్ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఏంటి అని అంటే ఒక పాట్ పెట్టుకొని అందులో మనం ముందుగా నేనేంటి అంటే బ్రసెల్స్ స్ప్రౌట్స్ కొంచెం ఉంటే అవి కూడా నేను ఇట్లాగా కట్ చేసేసుకొని సింపుల్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై ఏంటి అని అంటే ఇది ఒక 5 minutes అయితే మనకి ఫ్రై చేయడానికి పడుతుంది. ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కలు కదా, సో మనకి ఫ్రైకి అయితే టైం పడుతుంది. ఒక 5 minutes అయితే ఇందులో మనం సాల్ట్ అండ్ స్పైస్ పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకొని ఒక 2 to 3 minutes మనం మూత పెట్టేసుకొని మనం ఫ్రై చేయాలి. దీనికి నేను యూస్ చేసే స్పైస్ పౌడర్ ఏంటి అని అంటే డాష్ బ్రాండ్ది నేను చిపోట్లే మిక్స్ది యూస్ చేస్తాను. మనం ఇది కాకుండా మనం చిల్లీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ అండ్ పెప్పర్ యూస్ చేసుకోవచ్చు. ఇది వేసేసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసి మనం ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే నేను స్వీట్ పొటాటో అండ్ చిక్ పీస్ సలాడ్ అన్నాను కానీ బట్ స్టిల్ బ్రసెల్స్ స్ప్రౌట్స్ యూస్ చేసాం. ఎందుకు అని అంటే మనకు కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చిక్ పీస్ కూడా వేసేసి ఇది మనం ఓన్లీ 3 to 4 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. అందులో తగినంత ఉప్పును స్పైస్ పౌడర్ వేసేసుకొని ఫ్రై చేసేసి ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది మనం రాగా కూడా తినొచ్చు అండ్ అందుకని ఎక్కువ మనం ఫ్రై చేయక్కర్లేదు. తర్వాత మనం స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా, చిలకడ దుంపలు, ఇవి నేను ఎయిర్ ఫ్రైయర్లో 400 టెంపరేచర్లో నేను 30 minutes అనేది ఎయిర్ ఫ్రై చేశాను. మనకి 30 minutes అయ్యాక పర్ఫెక్ట్గా ఇవి బేక్ అయిపోతాయి అన్నమాట, ఎయిర్ ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత మనం కొంచెం చల్లారి పెట్టేసుకొని మనం ఈ స్కిన్ అంతా తీసేసుకొని అవి మనం కొంచెం పెద్ద ముక్కలుగా మనం కట్ చేసేసుకోవచ్చు. మీకు లేదు అంటే డైరెక్ట్గా కూడా ఇట్లాగా తీసుకోండి. ఇవి మనం డైరెక్ట్గా యాజ్ ఈజ్గా యూస్ చేయొచ్చు. నేనేంటి అంటే మనం కొంచెం స్వీట్గా కాకంటే కొంచెం స్పైస్ కావాలి కాబట్టి నేను ఇవి కట్ చేసేసిన తర్వాత నేను ముందుగా ఒక పాట్ చూపించాను కదా, ఆ ప్యాన్లోన కొంచెం ఆయిల్ వేసేసి ఈ కట్ చేసిన ముక్కలు వేసేసి ఫస్ట్ ఒక 1-2 minutes ఫ్రై చేసి ఆ తర్వాత తగినంత ఉప్పును ఆ స్పైస్ పౌడర్ వేసి ఇంకొక 2 minutes ఫ్రై చేసేసి ఇంకా మనం ఇవి రెడీగా పెట్టుకోవడమేని. తర్వాత మనకి ఇక్కడ 3 ఫ్రై చేసాం కదా, అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఆ తర్వాత క్యారెట్, బీట్రూట్, పంప్కిన్ సీడ్స్ను, కుకుంబరు, నేను ఇవన్నీ ముందుగానే గ్రేట్ అండ్ చంక్స్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అట్లనే స్వీట్ పొటాటో, బ్రసెల్స్ స్ప్రౌట్స్ అండ్ ఇంకా చిక్ పీస్ కూడా. మనం చిక్ పీస్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనకి బాగుంటుంది. అండ్ ఫస్ట్ నేను దీన్ని ఎలా ప్లేటింగ్ చేశాను అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ పొటాటో బేస్ లాగా, స్వీట్ పొటాటో బేస్ లాగా వేసేసి ఆ తర్వాత దాని మీద నేను బ్రసెల్స్ స్ప్రౌట్స్ వేసుకున్నాను కొంచెం. అంటే మనకి ఎట్లా కావాలి అని అంటే అంత పోర్షన్ లాగా మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం దాని మీద ఇంకా ఏంటి అని అంటే కుకుంబర్ వేసేసుకున్నాను. కుకుంబర్ తర్వాత మనం ఏంటది గ్రేటెడ్ బీట్రూట్ను అండ్ క్యారెట్ కూడా వేసుకున్నాము. మనకి కావాలి అని అంటే టమాటోస్ కూడా, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. బట్ ఆనియన్స్ వేస్తే మనకి ఫ్లేవర్స్ డామినేట్ చేస్తాయి కాబట్టి ఇట్లాగా మనం సింపుల్వే వేసుకోవాలి. ఆ తర్వాత చిక్ పీస్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఫైనల్గా పంప్కిన్ సీడ్స్ వేసుకుని, మీకు కావాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకేమైనా సీడ్స్ వేసుకోవచ్చు.
ఆ తర్వాత డైరెక్ట్గానే తీసుకోవచ్చు, లెమన్ అయినా వేసేసుకొని ఆ తర్వాత ఏదైనా సలాడ్ డ్రెస్సింగ్ ఉంటే కూడా మనం యూస్ చేయొచ్చు. ఇది టేస్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి సూప్కి సైడ్ డిష్గా ఇది పర్ఫెక్ట్ డిష్ అనమాట. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.